ఇప్పుడు జనరల్గా బిజినెస్లోకి వచ్చేసరికి జైన్స్ కానీ మార్వాడీస్ కానీ ఇట్లా సపరేట్గా కొన్ని కమ్యూనిటీస్ గురించి కమ్యూనిటీస్ అంటే ఇట్స్ నాట్ టు డివైడ్ దెమ్, ఇట్స్ జస్ట్ దేర్ మెంటాలిటీస్, దేర్ థాట్ ప్రాసెస్, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానం కానీ, వాళ్ళు పెంచే విధానం, పిల్లల్ని పెంచే విధానం కానీ, వాళ్ళ బిజినెస్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకునే విధానం కానీ, దీని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా. ఇఫ్ ఐ ఆస్క్ యూ పర్సనలీ, అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి దాని గురించి? ఒక వ్యాపారస్తుడుగా చెప్పాలంటే, మీరు ఒక వ్యాపారం చేసేప్పుడు ఏది చేసినా కూడా హానెస్ట్గా చేయాలి. దాన్ని హానెస్ట్గా చేయాలి, ప్రాపర్గా చేయాలి, ఇది మంది అనుకొని చేయాలి, చాలా సీరియస్నెస్ ఉండాలి. వ్యాపారంలో చాలా సీరియస్నెస్ ఉండాలి. రైట్. ఇట్స్ నాట్ లైక్ ఏ జోక్. టీ వేసాము, షుగర్కి బతికి ఉప్పు వేసేసాము, పారేసాము, మళ్ళీ వేసేసాము, ఇదట కాదు. ఒక చిన్న తప్పు మీది మనం రోడ్లకి వచ్చేస్తాం. రైట్. దాన్ని సార్ ఆలోచనకి డబ్బులు ఉన్నాయా, మీరు ఏమైనా ఆలోచించండి సార్. ఇప్పుడు మీరు అనుకోండి సార్, మీరు తాజ్మహల్ కూడా మీదే అనుకోండి సార్, అనుకోవచ్చు, తప్పే ఉంది, అనుకోండి. దానికి డబ్బులు లేదు, మీరు ఢిల్లీకి పోలేదు, ఆగ్రా పోవాల్సిన అవసరం లేదు, అసలు కిందకు కూడా పోలేదు లిఫ్ట్లో, నాది ఓకే అనుకోండి. అనుకునే దానికి రూపాయి ఖర్చు లేదు. సో వ్యాపారం చేయకముందు 1000 సార్లు ఆలోచించాలి. రైట్. ఇది ఎలా జరగద్ది, ఇలా సార్ మీరు అనుకున్నది జరిగితే, నేను అనుకున్నది జరిగితే, ఈరోజు మీరు కూడా ఉండేవాళ్ళు కాదు, నేను ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. రైట్. మేబీ మనం చార్టెడ్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో. సో ఏమవుతుందంటే, మనం అనుకునేది ఏది జరగవు. అది జరగదు అంటే ఏమవుద్ది, ఆ సెకండ్ వైపు చూడాలి. మీరు ఒకే వైపు చూస్తున్నారు. అవును, నేను ఇది చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. ఏం చేస్తాను, చేతిలో ఏముంది, ఏం లేదు. ఇలా చేస్తాను, ఇలా జరగకపోతే ఏం జరగద్ది, అది ఆలోచించాలి. రైట్.